హలో హాయ్ నమస్తే. నేను మీ లోకుమార్. సో ఐఎమ్ బ్యాక్. సో మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే, సో జీరో షాట్ ప్రాంప్టింగ్ అండ్ వన్ షాట్ ప్రాంప్టింగ్ ఎలా ఉంటుందో చూసాం. ఓకే. సో ద రిమైనింగ్ త్రీ ప్రాంప్ట్స్ సార్ నేను ఇందులో కవర్ చేసేస్తున్నాను. సో ఇందులో మనం క్లియర్గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అసలు ఏంటి, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి, ఓకే, రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి, అండ్ సో నాట్ ఓన్లీ దట్, చైన్ ఆఫ్ థాట్ అంటే ఏంటి, హౌ లెట్స్ వాటన్నిటిని కలిపి కంబైన్డ్గా కూడా మనం ప్రాంప్టింగ్ ఇవ్వచ్చు, ఇస్తే రిజల్ట్స్ ఎంత బాగుంటాయి, ఎంత యాక్యురేట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే. హౌ ఇట్ ఈస్ రియలీ అడ్వాంటేజెస్ టు గెట్ ద గుడ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద ఏ టూల్. మన ఏ టూల్ నుంచి మంచి ఆన్సర్ రావాలి, అదే కదా మన మెయిన్ ఎయిమ్. ఓకే. ఇప్పుడు ఇన్ని ఏ టూల్స్ ఉన్నాయండి, ఇన్ని ఏ టూల్స్లో ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలో తెలియకపోతే ఎలా? అవును. సో అది చాలా ఇంపార్టెంట్, రైట్? సో దాంతోపాటు ఎలాంటి ప్రాంప్టింగ్స్ ఉన్నాయని తెలుసుకుంటే దట్స్ రియల్లీ గుడ్, రైట్? సో ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ లైక్ మనం ఒక చిన్న స్టోరీ చెప్పి దాన్ని క్వశ్చన్ అడగలండి. సో ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అంటే ఏంటంటే, మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే, వీళ్ళు గివ్ ద మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ ఇచ్చి దెన్ అసలు ఏంటి, ఓకే, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ నెంబర్ వన్ వీ విల్ గివ్ ద సంథింగ్. ఎగ్జాంపుల్ నెంబర్ టూ, ఎగ్జాంపుల్ నెంబర్ టూలో సో ఇలా నేను ప్రాంప్ట్ ఇస్తే ఆన్సర్ ఇలా రావాలి, ఇలా నేను ప్రాంప్ట్ ఇస్తే ఇలా ఆన్సర్ రావాలి. ఓకే. సో లెట్స్ సే మన హైదరాబాద్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న దానికి ఒక చిన్న ఆన్సర్ ఇస్తాను. ఇదే భారతదేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న క్వశ్చన్కి నేను కింద ఒక ఆన్సర్ ఇస్తాను. కింద నాకు అమెరికా గురించి చాలా, అందులో ఉన్న టూరిస్ట్ ప్లేసుల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు ఇచ్చిన ప్రాంప్టింగ్ అని బట్టి మీరు ఎలా ఆలోచిస్తారో అది అర్థం చేసుకొని దాని బేస్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే యు ఆర్ గివింగ్ ద మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. ఓకే. యువర్ గివింగ్ ద మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు సార్ ఇలా ఇవ్వాలంటే, సో ఇట్ ఇంప్రూవ్స్ ద యాక్యురసీ అండ్ యు ఆర్ గివింగ్ ద గుడ్ ఫార్మాట్ అండ్ ద టోన్ అండ్ ద లాజిక్, రైట్? సో దోస్ థింగ్స్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్. సో రాంగ్ అవుట్పుట్కి కొంచెం దూరంగా ఉండొచ్చు, రాంగ్ థింగ్స్కి. సో చూద్దాం అసలు ఇది మనకి ఈ ప్రాంప్టింగ్ ఎలా ఉందో చూద్దాం. సో ఏ ఇట్ ఈస్ నాట్ మూవింగ్. యా. యా. సో ఒకసారి ఇది ఎలా ఉందో చూద్దాం. జనరల్గా మనకి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రోడక్ట్స్కి ఏంటంటే మనకి రివ్యూస్ ఇస్తూ ఉంటారు. మనకి ఓ మంచి మూవీ రిలీజ్ అయింది అనుకోండి, అంతే ఏకదాటికి ఈ మూవీ బాగాలేదు, ఈ మూవీ అస్సలు బాగాలేదు, ఈ మూవీకి వెళ్ళకండ్రా బాబు అని చెప్పేసి రివ్యూలు ఇస్తారు. కొంతమంది అయితే ఇప్పుడు మన దురంధర్ రిలీజ్ అయింది, వావ్ దిస్ మూవీ రియల్లీ గుడ్, సో నైస్. ఓకే. మన పుష్ప రిలీజ్ అయింది, ఎలా ఉన్నాయి రివ్యూస్, ఫుల్ పాజిటివ్. సో అలా మన వాళ్ళు కొంతమంది రివ్యూస్ ఇచ్చారు. లెట్స్ సే దట్ కైండ్ ఆఫ్ రివ్యూస్ ఆర్ గివెన్ బై ద పీపుల్. ఓకే. సో such kind of reviews, let's say here, the I love this product, I really like this. Okay, that is the positive. And this is worst experience ever, my money is waste, నేను పెట్టిన 150 వేస్ట్ అయిపోయారు వావు అంటారు. అవునా? సో ఇలా టూ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇప్పుడు నేను కొత్తగా ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను అనమాట. అవును, దిస్ ప్రోడక్ట్ ఇస్ ఓకే, నథింగ్ స్పెషల్ అనే ఒక సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్కి నాకు సెంటిమెంట్ ఎలా వస్తుంది, నాకు సెంటిమెంట్ ఇవ్వు అని చెప్పేసి ఒక మీరు ఏదైనా ఏ టూల్కి ఇచ్చారనుకోండి, దాని ఆన్సర్ ఎలా ఉంటుందండి. ఓకే. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ నెంబర్ వన్, ఎగ్జాంపుల్ నెంబర్ టూ ఇచ్చి నౌ యు ఆర్ గివింగ్ ద న్యూ ప్రాంప్ట్, రైట్? యూఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ ఏమని చెప్పేసి మీరు అడుగుతున్నారు. ఓకే, లెట్స్ సి. ఐఎమ్ గివింగ్ ద సేమ్ థింగ్ టు ద చాట్ జిపిటి, హౌ ఇట్ ఈస్ గివింగ్ ద ఆన్సర్. లెట్స్ సి. ఓ యా. Okay, so let me open this. Yeah, it's already here. So I'm giving the prompt here. Prompt ఇచ్చేస్తున్నాను, ఆన్సర్ ఎలా వేస్తుందో చూద్దాం. So it's directly giving the neutral, right? Oh, it's asking for the try. The,
సో ఇక నేను ఎంత క్లియర్గా ఇచ్చాను డైరెక్ట్గా. సో మనం ఇక్కడ ఎలా అయితే ఆన్సర్ ఇవ్వాలని అనుకున్నామో అలానే ఇచ్చింది. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ గివింగ్ ద న్యూట్రల్. He is giving the neutral sentiment. Okay. So let's see here. One more example is here. Let's see. I have some text summarization. ఇది ఎలా ఉందంటే నేను ఒక టెక్స్ట్ ఇచ్చాను, దాన్ని సమ్మరైజ్ చేశాను, దాని సమ్మరీ కూడా ఇచ్చాను. సో ఇది ఎలాంటిదంటే ఒక స్టోరీ చెప్పి దాన్ని ఇది చెప్పడం లాంటిది అనమాట. సో ఇట్స్ లైక్ బ్రీఫ్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. పెద్ద స్టోరీ ఉంది, నేను వెళ్ళాను అంత భారతం చెప్పకరా అంటాం. సో అంత వద్దు నాకు. సో దాన్ని బ్రీఫ్గా మళ్ళీ సమ్మరీ ఇచ్చాను. సో టెక్స్ట్ ఇస్తున్నా, సమ్మరీ ఇస్తున్నా, టెక్స్ట్ ఇస్తున్నా, సమ్మరీ ఇస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ ఇచ్చి దానికి సమ్మరీ ఇవ్వు అంటే ఎలా ఇస్తుంది? ఓకే, హౌ ద లెట్స్ సే లెట్ మీ ట్రై ద సేమ్ థింగ్, సేమ్ ప్రాంప్ట్ ఐ వాంట్ టు గివ్ ఇట్ టు ద ChatGPT. సో హియర్ ఏమి ఇస్తున్నా అంటే, see, summarize the following sentences in the one short sentence. Text ఏంటంటే artificial intelligence is a technology that enables machines to think and learn like humans. దీని summary ఏంటంటే ఏ enables machines to think and learn humans. So ఇది ఒక example. Another example is this one. Let's see what exactly we are asking. Deep learning uses the neural networks to process the complex patterns in the large data sets. సో దీని సమ్మరీ ఏమిస్తుందో చూద్దాం. సో డీప్ లెర్నింగ్ యూజెస్ న్యూరల్ నెట్వర్క్స్ టు లెర్న్ కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ఫ్రమ్ లార్జ్ డేటా సెట్స్. సో ఇక్కడ నేను లార్జ్గా తీసుకోలేదు, బట్ యూ కెన్ టేక్ ద లార్జ్. ఓకే, ఇక్కడ ఇచ్చే టెక్స్టే పెద్దదిగా ఇచ్చి దాని సమ్మరీ అనేది చిన్నగా ఇవ్వండి. ద లార్జ్ టెక్స్ట్ అండ్ ద స్మాల్ సమ్మరీ. ఇప్పుడు మీరు ఏం అడగాలనుకుంటున్నారో సేమ్ వేలో అది క్లియర్గా మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ సింపుల్గా ఇచ్చేసింది చూసారా. Summary: deep learning uses the neural network and to learn the complex patterns. So this is the way you can give the multiple examples and you can ask the whatever you want. Then we adagach. The next one is the role-based prompt. Role-based prompting is nothing but you are giving the your ask. సో మనం టూల్ మనం ఏమంటామంటే, నువ్వేంటంటే నీ రేంజ్ మామూలు రేంజ్ కాదు, నీకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, యువర్ టీచర్, ఎక్స్పర్ట్ టీచర్, 20 years ఎక్స్పీరియన్స్, యువర్ డాక్టర్, 15 years ఎక్స్పీరియన్స్ డాక్టర్. సో ఇలా ఇచ్చేసండి అంతే. సో అప్పుడు అది ఏం చేస్తుంది అంటే ద టోన్, ద డెప్త్, ద స్టైల్ ఆఫ్ ద ఆన్సర్ ఇట్ విల్ చేంజ్. ఓకే, సో వై ఇట్ ఈస్ రియల్లీ వర్క్స్. ఓకే, సి ద మోర్ స్ట్రక్చర్ రెస్పాన్స్ ఇట్ విల్ గివ్ అండ్ ద డొమైన్ స్పెసిఫిక్ ఆన్సర్, అది డొమైన్ స్పెసిఫిక్ డేటాని మాత్రం తీసుకొని మీకు ఆన్సర్ ఇస్తుంది. రైట్, LLM ఈజ్ ట్రైన్డ్ అండ్ మెనీ థింగ్స్, చాలా వాటి మీద ట్రైన్ అయి ఉంటుంది అది. మనకి ఏది కావాలో దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఓకే, మనకి ఏం కావాలో అది మాత్రమే తీసుకోవాలి, మిగతాదంతా మనకు వద్దు. ఓకే, లెట్స్ సి ఒక సింపుల్ స్ట్రక్చర్ చూద్దాం. యువర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ డేటా సైంటిస్ట్, ఎక్స్ప్లెయిన్ మెషిన్ లెర్నింగ్ టు ద బిగినర్ స్టూడెంట్ ఇన్ ద సింపుల్ టర్మ్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని అంటున్నారు అనుకోండి. దట్ ఈస్ ఆల్సో ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అనే దాన్ని ఇచ్చేసారు. మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ నువ్వు ఎక్స్పీరియన్స్ అంటే నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, యువర్ అ సూపర్ మ్యాన్ అన్నట్టు అనమాట. సో దట్ నెక్స్ట్ వన్ ఐ విల్ గివ్ దిస్ వన్. దీన్ని నేను ChatGPTకి ఇస్తానండి, చూద్దాం ఎలా వేస్తుందో. సో కొంచెం అడ్వాన్స్ అంటే యువర్ ఏ కాలేజ్ ప్రొఫెసర్ టీచింగ్ ఏ, ఓకే, అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద సూపర్వైజ్డ్ అండ్ ద అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. యూజ్ సింపుల్ ఎగ్జాంపుల్స్ అండ్ గివ్ ద బుల్లెట్ పాయింట్స్ అండ్ అవాయిడ్ ద టెక్నికల్ జార్గన్. సో ఇవి రెండు ఇద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. అసలు ఈ రెండింటికి ChatGPT ఎలా ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా, బాగుంటాయండి. సో మీరు ప్రాక్టికల్గా మీ అవసరానికి యూజ్ చేసుకునేటప్పుడు కూడా ఇవి ఇలానే వాడండి. వావ్, 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 నైస్, నైస్. ఇట్ ఈస్ గివింగ్ ద థింక్ లైక్ ఇఫ్ యు ఆర్ లెస్ దెన్ పాస్ ఆర్ ఫెయిల్ ద మెషిన్ లెర్నింగ్ డిడ్ నాట్ రూల్ డైరెక్ట్లీ, రైట్, గివింగ్ ద డేటా. సో ఇట్ ఈస్ గివింగ్ సింపుల్ ఎగ్జాంపుల్స్. మనకి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనకి అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, సో మనకి ఏమి తెలియదు అని అనుకుని ఎక్స్ప్లెయిన్ చేసింది. దట్స్ రియల్లీ గుడ్. ఒక బేసిక్ క్వశ్చన్కి ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఇది చూద్దాం దీనికి ఎలా వస్తుందో. ఇది కొంచెం స్ట్రాంగ్ ఇచ్చాం కదా, కొంచెం అడ్వాన్స్ ఇచ్చాం కదా. కాలేజ్ ప్రొఫెసర్ అది ఇది అంటే హంగామా చేసాం కదా, చూద్దాం. సూపర్వైజ్డ్, సో ఇన్పుట్ డేటా కరెక్ట్, అవుట్పుట్ లేబుల్స్,
like a spam or not spam examples కూడా ఇచ్చింది, and the unsupervised, right? Only the input data, no labels. సో బుల్లెట్ పాయింట్స్ చూసారా, బుల్లెట్ పాయింట్స్ ఇచ్చింది, ద కీ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇచ్చింది. సో ఇలా మనం అడిగే క్వశ్చన్ బట్టి వీళ్ళు గివ్ ద ఆన్సర్. సో మనం దానికి రోల్ ఇచ్చేసాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అది మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, అర్థమైందా? వీటిలో ఎనీ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్ యూ కెన్ గివ్ ద కమెంట్. మీకు ఒక చిన్న కమెంట్ ఇవ్వండి. ఓకే, సో నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఇంకా ఎలా ఉండాలి, ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది ఇంకా యూ కెన్ మెన్షన్ ఇన్ ద చాట్. ఓకే, సో ఇప్పుడు చైన్ ఆఫ్ థాట్. సో మామూలుగా ఏంటంటే పోస కూర్చున్నట్లు అంటారు కదా, ఇది అంతే. పోస కూర్చున్నట్లు చెప్పరా అంటే ఒకటి ఒకటి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఒక స్టోరీ చెప్తాడు మూవీలో, స్టోరీలో వాడు ఏం చెప్తాడు, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. ఏదో ఉల్లిపోర ఇప్పుతుంటే ఎలా ఓపెన్ అవుతుంది చూడండి, అలా ఇప్పుతున్నట్టుగా వెళ్ళాలన్నమాట. సో చైన్ ఆఫ్ థాట్ కూడా అంతే. సో పోసుకొచ్చినట్లు అనమాట. సో మీరు మెల్ల వేసుకుంటారా ఛానల్ అనుకున్నారా? టైప్ ఆఫ్. సో చైన్ ఆఫ్ థాట్ ఈజ్ లైక్ ఏ థింక్ స్టెప్ బై స్టెప్ బిఫోర్ గివింగ్ ద ఫైనల్ ఆన్సర్. ఒకసారి స్టెప్ బై స్టెప్ ఆలోచించు, ఆలోచించేప్పుడు ఏవి అని అడగడమే. సో వై ఇట్ ఈస్ రియల్లీ సో పవర్ఫుల్, ఇట్ ఇంప్రూవ్స్ ద లాజికల్ రీజనింగ్. మీరు ఎక్కడైనా రీజనింగ్ క్వశ్చన్ టైప్ ఆఫ్ ఇస్తున్నారు అనుకోండి, మీకు ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది, రియల్లీ వర్క్స్ గుడ్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, బేసిక్ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి ఇక్కడ మ్యాథ్స్ బాగా యూజ్ అవుతుంది, కోడింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కడ ఉందో అక్కడ బాగా యూజ్ అవుతుంది. సో ఇది రియల్లీ రెడ్యూస్ ద మిస్టేక్స్. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఏమంటాం అంటే సాల్వ్ స్టెప్ బై స్టెప్. మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడే స్టెప్ బై స్టెప్ చేస్తాం కదా. సో దట్స్ ఇట్. అదే అదే మాట ఫస్ట్ చెప్పేస్తున్నాం. ఇఫ్ ఎ పెన్ కాస్ట్ 10 rupees and you buy 5 pens, how much do you pay? సో దాని అవుట్పుట్ అనేది వదిలేస్తుంది, మీకు క్లియర్గా చేసేస్తుంది. సో నేను ఇక్కడ అవుట్పుట్ కూడా మెన్షన్ చేశాను, చూద్దాం అసలు చార్ట్ జీపీటీ ఎలా వస్తుందో చూద్దాం. లెట్స్ సీ ద వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆన్ దిస్. సో లెట్స్ సే సాల్వ్ a problem step by step, explain your reasoning. A student studies 2 hours daily, ఓ 2 గంటలు చదువుతారంట. అండ్ హౌ మెనీ అవర్స్ విల్ బి దే స్టడీ ఇన్ 7 days. 7 daysలో ఎన్ని రోజులు చదువుతారంట, నాకు ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇంకో ప్రాంప్ట్ ఏంటంటే థింక్ స్టెప్ బై స్టెప్ బిఫోర్ ఆన్సర్. ద డేటా సెట్ హ్యాస్ ద మిస్సింగ్ వాల్యూస్. సో డేటా సైన్స్ చాలా ఇంపార్టెంట్. మన డేటా సెట్లో డేటా డైరెక్ట్గా ఉంటుంది, మిస్ అయిపోతూ ఉంటుంది. సో దాంతో నేను ఎలా డీల్ చేయాలి, వాట్ ఆర్ ద స్టెప్స్ యూ విల్ టేక్ టు క్లీన్ ద డేటా, ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్లీ. ఫస్ట్ నేను ఇదే ఇస్తున్నాను, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. చూసారా, ఐడెంటిఫై మిస్సింగ్ వాల్యూస్. ఓకే, వేర్ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ డేటా ఇస్ మిస్సింగ్, ద కాలమ్స్ వైజ్ మనం చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చెక్ చేసి తర్వాత అక్కడ ఏం చేయాలి, ఎలా ఆ డేటాని మళ్ళీ రీకలెక్షన్ ఎలా చేయాలి. ఓకే, వా డేటా ప్రొవైడర్ ఎవడైనా ఉంటే వాడినే అడుగుతాం ఏం కావాలి నీకు, మెయిన్ థింగ్ ఏంటి అని. లేకపోతే మనమే ఫిల్ చేస్తాం. వీల్ అనలైజ్ అండ్ ఇంపోజ్, వీ కెన్ ఇంపాక్ట్. ఓకే, సో లెస్ దెన్ 5% ఉంటే మనం జనరల్గా దాన్ని ఏం చేస్తాం అంటే జస్ట్ రిమూవ్ దట్. 30 to 40% ఉంటే, సో unnecessary columns into just remove that. సో ఇట్స్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్, మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అండ్ యూ కెన్ రిమూవ్ ద డేటా, ఎప్పుడు రిమూవ్ చేయాలి, ఎంత రిమూవ్ చేయాలి, ఓకే, ఎలా ఫిల్ చేయాలి, ఫిల్ చేసినప్పుడు మీన్ వాల్యూతో, మీడియంతో, తో ఎలా చేయాలి. ఓకే, ఇట్స్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది చదివితే నీకు అర్థం కాదు, కానీ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అవునా? సో లెట్స్ టేక్ ద వన్ మోర్ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ కూడా తీసుకుందాం. సో దీని ఆన్సర్ ఇస్తుంది. సో 7 daysలో ఎన్ని అవర్స్ వస్తుంది యోగా? Hey, it's just a bit. Yeah, no. టోటల్ 14 hours. ఇట్స్ సింపుల్ వన్. సో రీజనింగ్ క్వశ్చన్స్ ఎందుకంటే కాంప్లెక్స్ ఉన్నా కూడా మనం ఇచ్చి యూ కెన్ ఆస్క్ స్టెప్ బై స్టెప్ ఇది ఎలా వర్క్ చేస్తుందో నాకు చెప్పు అంటే మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద వే
we can give the prompts. Okay, few short prompt examples చేస్తాం. And the role based, we'll mention the role and the chain of thought step by step. ఇవన్నీ ఓకే మాస్టర్. అసలు ఈ రెండు అన్ని కలిపి ఇవ్వకూడదా? కలిపిస్తే ఏమైనా అవుద్దా? కలిపి ఇవ్వడం ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. కలిపి ఇవ్వడం అనేది రోల్ మెన్షన్ చేసి, అరే నీకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు అసలు చైన్ ఆఫ్ థాట్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఆలోచించి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తే అది ఎలా ఉంటుంది అసలు? హౌ ఇట్స్ రియల్లీ లుక్ లైక్, హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ గివింగ్ ద ఆన్సర్. సో అలాంటి కాంబినేషన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఇక్కడ ఇచ్చాను. ఓకే, లెట్స్ సి. సో యు ఆర్ ఏ డేటా అనలిస్ట్. Here are some examples classify the customer feedback. Okay, so the app is very easy to use, the positive, and the app crashes frequently. That's the negative. And now analyze the following feedback. Think step by step before answering. Okay, this is the last one I'm asking. The app has good features, but sometimes it is slow. So దీనికి ఏ సెంటిమెంట్ వస్తుందో చూద్దాం. Let's see. Right? చూడండి, స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేసింది. గుడ్ ఫీచర్ అంటే ఎలా వస్తుంది? పాజిటివ్ ఫీడ్బ్యాక్. సమ్ టైమ్స్ ఇట్స్ లో అనేది నెగిటివ్ ఫీడ్బ్యాక్. రెండు కంబైన్డ్ ఉంటే ఒకవేళ రెండు కంబైన్డ్ ఉంటే దాట్స్ న్యూట్రల్. న్యూట్రల్, రైట్? దట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్, రైట్? సింపుల్గా ఆన్సర్ ఇచ్చేసింది. సో లెట్స్ సీ ద వన్ మోర్ ఎగ్జాంపుల్, వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఇది కోడింగ్ సంబంధించింది. సో యువర్ ఏ కోడింగ్ ఇన్స్ట్రక్టర్ ఇచ్చేసాం. Okay, and here are some examples to identify the programming languages. Okay, print hello world అంటే that is python code అని చెప్పేసి. console.log hello world, it's a javascript. I have one more code. Think step by step and explain your reasoning. system.output.printed hello world. So what exactly the language this code belongs to? I think it's Java. Yes, it's a Java, right? So this is the way you can give the prompting. I am giving the very simple promptings. Next time what I do is I will completely take the ChatGPT. Let's see how the prompts are really working for in the financial side and the email side, how you can create their own emails. Okay, let's say have the lot of data, how can I summarize and understand? So I will give you the different prompts for the only ChatGPT, only Claude. Let's see అవి ఎలా పనిచేస్తాయి అనేది కూడా మీరు చూద్దరు కానీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో లైక్, షేర్, subscribe my videos, and you can share these videos with your friends also. Thank you.